ఆ పద్ధతిలో కొనసాగేటటువంటి ఈ యొక్క నందన్నటువంటి నీరా పరిశ్రమ కేంద్రానికి మన బొమ్మగాని ధర్మేశంకర్ పేరు నామకరణం చేయాలి. అది వెంటనే ఆ పరిశ్రమను ఈ యొక్క ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాలి. దాని ద్వారా యువతకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మనం బొమ్మగాని ధర్మేశంకర్ విగ్రహాన్ని ఈనాడు ట్యాంకు బండి మీద గతంలో ఆనాడు ఆర్థిక మన తెలంగాణ రైతాంగ సాయుధ పోరులో అమరులైనటువంటి ఎంతో మంది గొప్ప నాయకులు ఈనాడు ట్యాంక్ బండి మీద మన విగ్రహాన్ని పెట్టడం జరిగింది. కాబట్టి మన కోట్లాది వేలాది మంది గీతా కార్మికులకు మన రక్షణ కోసం చేసినటువంటి వారి మాజీ పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి గీత వృత్తికై భారతదేశంలో చుట్టుముట్టి గీతా కార్మికులకు సంబంధించిన సమస్యల మీద ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేసినటువంటి మన గొప్ప మహానాయకుడు మన కామ్రేడ్ బొమ్మగాని ధర్మేశంకర్ విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్ మీద నెలకొల్పాలని మన గీతా పరివార సంఘ ఆందోళనలు మన యొక్క కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా కాంస్య విగ్రహం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా భువనగిరిలో కూడా మన ధర్మేశంకర్ విగ్రహాన్ని కాంస్య విగ్రహానికి మన పరిటాల రవి గారు మనకు ప్రామిస్ చేసినారు. అదేవిధంగా మోత్కూరులో కూడా ధర్మేశంకర్ విగ్రహం పెట్టడానికి ప్రామిస్ చేసినారు, విగ్రహం ఇచ్చినారు. అదేవిధంగా మోటకొండూరు ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో జిల్లాలో అనేక మండలాల్లో మండల కేంద్రాల్లో కూడా ఈ యొక్క ధర్మేశంకర్ విగ్రహాలను మనం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేయండి. మీ వంతుగా సొసైటీగా ఎంత కొంత ఇచ్చి మన యొక్క ధర్మేశంకర్ విగ్రహాలను మన వర్ధంతి జయంతులు కూడా కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈనాడు ధర్మేశంకర్ స్థాపించినటువంటి గీతా పరివార సంఘం ఆధ్వర్యంలో మనమంతా మమేకమై ప్రతి గ్రామంలో కదిలి గీతా కార్మికుల సభ్యత్వాన్ని చేర్పించి మండల కమిటీలు, గ్రామ కమిటీలు, అదేవిధంగా జిల్లా కమిటీలు వేసుకుని రాష్ట్ర స్థాయిలో లక్షలాది వేలాది మందితో మన యొక్క గీతా కార్మికుల సమస్యల మీద మన పోరాటాలు ఉద్యమాలు నెలకొల్పుతా ఉంటాం. మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ఇచ్చి ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని కోరుతూ ఈనాడు ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి మన కార్మికులకు అదేవిధంగా రాని కార్మికులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇలాంటి కార్మికులకు ఇలాంటి సూచనలు వచ్చినా సలహాలు వచ్చినా మనకు ఫోన్ చేయగానే ఈ యొక్క గీతా కార్మికుల అందరూ కూడా ఐక్యంగా ఉండి ఇక ఉద్యమంలో పాల్గొంటారని కోరుతూ మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున విప్లవ ధన్యవాదాలు. అదేవిధంగా గీతా కార్మికులు కుల బాంధవులు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి నేను సెలవు తీసుకుంటున్నాను. గీతా కార్మికుల ఐక్యత, గీతా కార్మికుల ఐక్యత, గీతా పనివాళ్ళ సంఘం, గీతా పనివాళ్ళ సంఘం. గీతా కార్మికులకు వృత్తి పెన్షన్ 5,000 రూపాయలను, గీతా కార్మికుల వృత్తి పెన్షన్ 5,000 రూపాయలను గీతా కార్మికులు 5 ఎకరాల్లో ఆధునికంగా అంటే మామూలుగా ఏది చెట్లు పెరిగితే ఏమంటుందండి నాసిరకమైనటువంటి మొక్కలు ఇవ్వడం ద్వారా మనకిచ్చేటువంటి పంచరాయి పూర భూములు సౌడు భూములు ఉంటే ఆ సౌడు భూములలో చెట్లు పెరగడానికి అవకాశం లేవు. ఆ చెట్లు పెరగడానికి అవకాశం కావాలంటే అందులో బోర్లు ఉండాలి, వాటర్ సౌకర్యం ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఫెన్సింగ్ ఉండాలి. కాబట్టి మన సొసైటీలలో డబ్బులు లేవు. ఇప్పుడు ముఖ్యంగా డబ్బులు లేని పరిస్థితిలో మనం ఉన్నాం కాబట్టి 5 ఎకరాలకు ఫినిషింగ్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా నాసిరకమైనటువంటి భూములు ఉన్నాయి కాబట్టి నాసిరకమైన విత్తనాల ద్వారా వచ్చేటువంటి ఏది తాటి చెట్లు కానీ, ఈత చెట్లు కానీ, ఖర్జూర చెట్లు కానీ పూర్తి స్థాయిలో మొలకపోవడం ద్వారా మన గీత వృత్తికి ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మనకు మంచి ఎర్రనేల భూములు ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించాలని ముఖ్యంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ పద్ధతిలో ముందుకు పోవడం ప్రయత్నం చేద్దాం. ఎవరైతే గీతా కార్మికుడు రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లాలో కానీ, గ్రామాల్లో కానీ ప్రమాదవశాత్తు తాడి చెట్టుపై పడి కింద పడితే మెడికల్ విధానాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు రద్దు చేయడం ద్వారా అంటే సర్జన్ ద్వారా వచ్చేటువంటి మెడికల్ బోర్డు సర్జన్ ద్వారా వచ్చేదాన్ని 2 సర్జన్లు కావాలని ఒక కొండి పెట్టి వారి గీతా వృత్తిదారులకు, గీతా కార్మికులకు ఇబ్బందులు పెడతా ఉంది. కాబట్టి అలాంటి మెడికల్ విధానాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలని కూడా రాష్ట్ర గీతా పరివార సంఘం ఆధ్వర్యంలో అనేక సార్లు కమిషనర్ గారిని, మంత్రి గారిని కూడా కలవడం జరిగింది. కాబట్టి ఏదేమైనా మెడికల్ విధానాన్ని రద్దు చేయడానికి ప్రయత్నం చేసిన బాధ్యత మన రాష్ట్ర గీతా పరివార సంఘంలో ఉన్నది. దానికి తోడుగా మన గీతా కార్మికులంతా కూడా ఏ పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఆర్గనైజేషన్ చేసినా మనమంతా గీతా వృత్తిదారులం. కాబట్టి గీతా వృత్తి కోసమై మన గీతా పరివార సంఘ నాయకత్వంలో, ధర్మేశంకర్ నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి 1957 ఖమ్మం గార్లలో దీన్ని స్థాపించినటువంటి గొప్ప మహా సంఘము మన గీతా పరివార సంఘం. ఈ మధ్యకాలంలో ఎవరెవరు మన తోడున్నటువంటి దొంగలు వ్యాపారం చేస్తూ ప్రతి సొసైటీకి 5,000 రూపాయలు వసూలు చేస్తూ ఈనాడు కార్మికులకు సంక్షేమం కోసం పాటుపడకుండా వాళ్ళ మీటింగ్ల కోసం వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని
బతుకుల కోసము ఈనాడు బజార్లో పడి మాదే ముఖ్యమైనటువంటి సంఘము, మాదే గొప్ప సంఘం అని అంటున్నారు. కాబట్టి మనమంతా దౌరభిక్షం గారు స్థాపించినటువంటి గొప్ప సంఘం గీతా పనవాళ్ళ సంఘం. ఈ గీతా పనవాళ్ళ సంఘంలో ఇప్పటికైనా మనం మేలు కొలిపి మనం అందరినీ కూడా గ్రామాలలో మేలు కొలిపి దౌరభిక్షం గారు పడుకున్నా లేచిన దౌరభిక్షం గారు మన దేవుడు. ఆనాడు 5వ కొలుసుకున్నా ఆ యొక్క రాజును కొలుస్తూనే ఈనాడు మనకు దేవుడిగా కనబడ్డటువంటి దౌరభిక్షం గారు ఆయన వారి గీతా కార్మికుల వృత్తి కోసం, గీతా కార్మికుల రక్షణ కోసమే అనేక సంస్కరణలు చేసి అనేక పోరాటాలు ఉద్యమాలు చేసి మనకి ఈనాడు ఈ యొక్క ఎక్స్పీరియన్స్ సంపాదించినటువంటి గొప్ప మహానాయకుడు దౌరభిక్షం గారి సంఘం. మనం వెనకబడిపోవడానికి ఈ యొక్క ఉమ్మడి నల్లగొండ జిల్లాలో దౌరభిక్షం గారు లేని ఈ యొక్క రాష్ట్రంలో ఏ ఒక్క గీతా కార్మికుడు కూడా ఏ ఒక్క సదుపాయం వచ్చేటువంటి పరిస్థితి దాఖలా లేవు. ఈనాడు దొంగ రకమైనటువంటి సొసైటీల పేరు చెప్పుకొని సొసైటీ దగ్గర వెళ్లి 5,000, 10,000 రూపాయలు ఈ యొక్క మహాసభలు చేయాలి. ఇటువంటి ఈ యొక్క దొంగలకు ఉన్నటువంటి వేరే సంఘాలను మనం ఈనాడు గ్రామాల్లో తరిమి కొట్టడానికి మనమంతా ఐక్యంగా ఉండి దౌరభిక్షం గారి నాయకత్వంలో స్థాపించినటువంటి గీతా పనవాళ్ళ సంఘాన్ని ముందు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని అందరి కార్మికులు కూడా. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.